తమ్ముడు పట్టిందర్ తమ్ముడు 2008 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన. ఆ తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన. ఆ తర్వాత 2 ఛాంపియన్ ట్రోఫీలు గెలిచినాం. ఆ తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచినాం. 5 సార్లు ICC వరల్డ్ కప్ గెలిచినాం. కానీ ఈ IPL కప్ మాత్రం గెలవట్లేదు. ఇది 17వ సీజన్ అయిపోయింది, 18వ సీజన్ స్టార్ట్ అవుతుంది. కానీ పట్టిందర్ తమ్ముడు ఇప్పటి వరకు ఈ IPL మ్యాచ్ కప్పు కొట్టింది అన్న. ఇది 18వ సీజన్ అన్న. 18 అంటే ఈ జెర్సీ నెంబర్ 18 అంటే ఈసారి కప్పు మనదే, అంతే కదన్నా. నువ్వు అనడం కాదురా IPL కప్పు మనదే అని. మనం ఆడాలా, ఎందుకంటే నువ్వు క్యాప్టెన్వి. అట్లా మంచిగా ఆడించి ఆ కప్పు మనమే కొట్టాలి. దానికి ప్లాన్లు చేస్తున్నావా మరి మంచిగానే అన్న. గదండేముందన్న, నేడు SRH KKR ఫస్ట్ మ్యాచ్ ఆడితే KKR SRHని విసికింది. అదే KKR ఫైనల్లో కూడా SRHని విసికి ఇంకా ఫైనల్ కప్పు లేపింది. దీన్ని బట్టి ఏం తెలుస్తుందన్న నీకు? అంటే మనం కూడా KKRని గట్టినే విసుకాలి. ఫస్ట్లో విసుకాలి, లాస్ట్లో విసుకాలి, గట్టిగానే విసుకాలి. వీళ్ళతో ఇంటికి కాదు, గట్టిగానే ప్లాన్ చేయాలి. మరి తమ్ముడు పట్టిదారు, మా దగ్గర 5 స్పిన్నర్లు ఉన్నారు. ఆ 5 సునీల్ నారాయణ మా దగ్గరనే ఉన్నారు, మోయిన్ అలీ మా దగ్గరనే ఉన్నారు, మయాంక్ మార్కాడే లేదంటే అనుకోని రాయ్, వీళ్ళతో పాటు వెంకటేష్ అయ్యర్ వేస్తాడు, రింకు సింగ్ వేస్తాడు. ఇంతమంది స్పిన్నర్లను వేసింది అనుకో, 20 ఓవర్లు వీళ్ళు వేసిరు అనుకో, మీరు ఎట్లా ఆడతారు? అప్పుడు చూస్తాను అన్న. వీళ్ళేమో 5 స్పిన్నర్లతో 20 ఓవర్లు వాళ్ళే వేపిస్తాను అంటాను. మరి మన పరిస్థితి కూడా ఇండియాకి వచ్చిన ఇంగ్లాండ్కి అయితే కాదు కదా. పట్టిదారు, నువ్వు స్పిన్ని విభత్సంగా ఆడే పట్టిదారి నువ్వే ఉన్నావు. నీ తర్వాత నేను లేనా కింగ్ కోహ్లీ స్పిన్ ఎట్లా ఆడుతున్నా తెలియదా? నా తర్వాత సాల్ట్ కొట్టే కొట్టు నీరుడు వాళ్ళు అల్ల కొట్టింది సాల్టే, అయినా తీసేసుకున్నారు. ఆయన సాల్ట్ ఆడాడు, అటు అయ్యర్ ఆడాడు, వాళ్ళనే తీసేసుకున్నారు. డొల్ అయింది. ఆ డొల్ల టీం పట్టుకొని వాళ్ళు అట్లా ఎగురుతారు. నువ్వు ఎందుకు భయపడతాను? ఏమైంది వా కింగ్ కోహ్లీ? మా అన్న సాల్టే కొట్టినాను, సాల్ట్ మీరే తీసుకున్నారా? తీసుకుంటారులే. నేను లేనా సునీల్ నారాయణ? నా IPL రికార్డు చూసినావా? ఎన్ని రన్నులు కొట్టినావు? అన్ని తెలవంగా కూడా ఇంకెందుకు? ఏందివా నారాయణ అన్న, నువ్వు IPLలో అడ్డిగుడ్డి షాట్లు కొట్టి ఏదో 4 రన్లు చేస్తే పెద్ద తోపున బిల్డప్ ఇస్తానువా? నీ రన్లు కొట్టలేదో నాకు తెలుసులే అన్న. ఏందివా సాల్టు, అపోజిషన్ ఎండ్లో ఉండి నేను మంచిగా రన్లు కొడతా ఉంటే మస్తు కొట్టినావు, అది కొట్టినావు అని కంగ్రాట్ చెప్పి ఇప్పుడు ఒక టీంలోకి పోగానే అడ్డిగుడ్డి దెబ్బలు అంటావు అన్నయ్య. సరేవా చూపిస్తా, ఈ మ్యాచ్లో గట్టిగానే విసుకుతా. అంతేకాదు ఆ సాల్టు బౌలింగ్ లా నకలు బాల్ వేసుకుంటా, మేము నమిలి మింగుతా. నారాయణ అంటారా బాబు, నమిలి మింగుడే. ఏ ఆగన్నా, ఏం నమిలి మింగుతావన్నా? నువ్వు ఎంత పెట్టుకొని వస్తావు? ఒకటి ఇటు ఎత్తావు, ఒకటి అటు ఎత్తావు, ఒకటి సక్క ఎత్తావు. అది నాకు తెలియదా? అదే టెక్నిక్ని ఫాలో అవుతా నీ దాంట్లో మొత్తం 6 బాల 6 కొట్టి యువరాజ్ సింగ్ రికార్డు లేపేస్తా. సాల్ట్ అంటున్నాను. ఏ ఆగో నారాయణ, ఏమైంది వాళ్ళు వెళ్ళి చిన్నపిల్లలు లెక్క కొట్టుకుంటారు ఎందుకు? సరే పోతి, ఎట్లా అయితే ఏముంది, ఇంకా 2 రోజులు ఈ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ గప్పుడు ఉంటుంది. మీ ప్రతాపం మీరు స్పిన్నర్లతో రండి, నేను పేసర్లతో వస్తాం. ఏమైంది ఆ కింగ్ కోహ్లీ స్పిన్నర్లతో రండి పేసర్లతో రండి అంటున్నాం అంటే భయం వేస్తుందా? మేమంతా సీనియర్గా ఉన్నామని అట్లుంటుంది మాతోని. భిక్ష యాదవ్ అంటారు మమ్మల్ని. భయమా తొక్క ఏం లేదడా. మీరంతా ఏజ్కు దగ్గరకు వచ్చిన వాళ్ళు మీకే అంత ఉంటే మేమంతా ఎంగు ప్లేయర్లను తీసుకొని వచ్చినాం. మాకెంత ఉండాలా? ఇదేదో గ్రౌండ్లోనే చూసుకుందాం. ఓకే బాయ్, అక్కడ కలుద్దాం. హలో ఆగుండ్రి. ఇంతవరకు చూసిరంటే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో కేవలం అన్ని స్కూప్ మాత్రమే, ఎవరి ఉద్దేశపడుతుంది కాదు. అంతేగాని ఏ టీము ఎప్పుడైనా గెలవచ్చు. అంతేగాని ఇది పెద్ద టీము, ఇది చిన్న టీము చెప్పడానికి ఏం లేదు. మీరు బెట్టింగ్ యాప్లలో పడి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి ఫ్రెండ్స్.